కావాలని దాన్ని పైకి లేపుకొని దాని కిందకి జొరబడి పండుకున్నట్టుగా తన మీద బైకును పండుకోబెట్టుకున్నట్టుగా చనిపోతాడా? ఆ ఫోటో చూసినోడికి ఎవడికైనా మైండ్ సరిగా పనిచేసినోడికి ఎవడికైనా అర్థమైపోయింది. అక్కడున్న 4 ముఖాలు కలిగినటువంటి చెక్కతో ముక్కలు ముక్కలు అయిపోయి ఉన్నాయి. అక్కడ చెక్కలు, దాని మీద బ్లడ్ ఉంది, వాటితో కొట్టారు అనేది అర్థమవుతుంది అక్కడ క్లియర్ గా. ఇంకేం కావాలి ఆధారం? పైనుంచి కింద పడ్డాడని చూపించారు. పడ్డప్పుడు దాని కిందకి ఎలా మనిషి పూర్తిగా ప్యాక్ అవుతాడు? బైక్ కింద సైలెన్సర్ గాలి లోపల వాతబడిందన్నారు. మరి పైన ఫ్యాంట్ కాలకుండా లోపల వాత ఎట్లా? రాడ్తో కొట్టింది. అది రాడ్తోనో కట్టెతోనో కొట్టారు, బలమైన దెబ్బ తొడ మీద. ముందే దాడి చేశారు. టోల్గేట్ దగ్గర హెడ్ లైట్ పగిలిపోయి ఉంది. సిగ్నల్ లైట్ 2 పనిచేయట్లా, అవతల లైట్ కూడా లేదు. ఒక్క లైట్, యువతల పక్క ఉన్న లైట్ ఒక్కటే వెలుగుతా ఉంది. పోలీసు వాళ్ళు చూపించిన సీసీ ఫుటేజ్ లో బైకు పైనుంచి కిందికి దిగిపోతున్నట్టు దువ్వలేసినట్టు చూపించారు. దానికి హెడ్ లైట్ పగిలిపోయింది. ఈ బైకు కిందకి దిగేటప్పుడు లైట్ ఫోక్స్ కనపడుతుంది. ఎట్లొచ్చింది? అక్కడ పగిలిపోయిన హెడ్ లైట్ ఇక్కడ సృష్టించబడిందా? అప్పుడప్పుడు బుట్టి ఎలిగి కిందకి దిగి దారి చూపించిందా? ఇదిగో దువ్వలేసింది, నేను ఇట్ట పడ్డానని. అర్థం కావట్లేదా క్లియర్ గా? ఎట్లా చెప్తారంటే ఖచ్చితంగా అర్థమైపోయింది. ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయి. వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఏమని వార్నింగ్ ఇచ్చారు? నీ పెదాలను చీలుస్తాం, నీ నాలుగు కోసం అట్లా చేస్తా ఇట్లా చేస్తాను వార్నింగ్లు ఇచ్చారు. ఖచ్చితంగా పెదవి చీలుంది. కక్షతో కొట్టిన దెబ్బ కదా. బైక్ నిండా రక్తం చిందుంది. ఏదో వెహికల్ కొట్టిందంటే వెహికల్ కొట్టినప్పుడు మరి కనీసం బండి డ్యామేజ్ అవ్వాలిగా. బండి నీట్గా తెచ్చి ఆడబెట్టినట్టుంది. ఇంత దెబ్బ లేదు దానికి. తల తీసుకెళ్లి దానికి పటాపటా పొడిసినట్టు అర్థమవుతుంది అక్కడ. తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఏదన్నా ఇవ్వనే, అది సత్యం అవనే అసత్యం అవనే, మన కళ్ళకి మనకు మైండ్ పనిచేస్తుంది కనుక మనం ఈజీగా